నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడ బిక్కవోలు రోడ్డునందు వెలసిన శ్రీ మణికంఠస్వామివారి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ వారాహిమాత ఆలయంలో శుక్లపక్ష అధిక జ్యేష్ఠ శుద్ధ పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఏకైక వారాహిమాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తుల కోలాహలం నెలకొంది. వారాహిమాత ఉపాసకులు, ఆలయ ప్రధాన అర్చకులు ధీరజ్ పాండే, నారాయణ నంబూద్రిల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. తొలుత గణపతి ఆవాహన పూజ నిర్వహించి అనంతరం భక్తులకు తమ స్వహస్తాలతో వారాహి అమ్మవారికి పంచామృత అభిషేకం చేసుకుని అరుదైన అవకాశాన్ని కల్పించారు. శంఖనాదాలు, మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి కుంకుమ పూజ, మహాహారతులు సమర్పించారు. వారాహి అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. విశేష అలంకరణలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి తమ మ్రొక్కుబడుల ప్రకారం నిమ్మకాయల దండలు, పసుపు కొమ్ముల మాలలు, చీరలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ, అధిక జ్యేష్ఠమాస పంచమి తిథి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు తమ చేతులతోనే నేరుగా పంచలోహ వారాహి అమ్మవారికి అభిషేకం చేసుకునే వీలు కల్పించామని తెలిపారు. ఇకపై ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష పంచమి తిథి నాడు భక్తులు వారాహి అమ్మవారిని స్వయంగా వారి హస్తాలతోనే అభిషేకించుకోవచ్చని స్పష్టం చేశారు. ఆలయానికి రాలిని జగన్మాత త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి వజ్రవారాహి అమ్మవారికి నేడు అధిక జ్యేష్ఠ శుక్లపక్ష పంచమి తిథి సందర్భముగా భక్తుల ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆలయంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. నేటి నుండి ప్రతి శుక్ల పంచమికి కూడా అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహములకు భక్తుల యొక్క స్వహస్తములతోనే అమ్మవారిని అభిషేకించుకునే విధంగా మా గొల్లలమామిడాడ అయ్యప్ప స్వామివారి ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వారి సహస్వాలతోనే ఏదైతే ప్రతి నెలలో శుక్ల పంచమి వస్తుందో ఆ శుక్ల పంచమి రోజున అర్చకుల వారి వేదమంత్రాల ఆధ్వర్యంలో అమ్మవారిని స్వయంగా భక్తులే అభిషేకించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే కృష్ణ పంచమికి మూలమూర్తి అయినటువంటి శ్రీ వారాహి అమ్మవారికి అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించబడతాయి. ప్రతి నెలలో వచ్చేటటువంటి శుక్ల పంచమి, కృష్ణ పంచమి 2 పంచములకు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో కృష్ణ పంచమి ఏదైతే ఉందో అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పంచమికి అయితే అర్చకుల వారి ఆధ్వర్యంలో ప్రధానమైనటువంటి మూల విరాట్కి ఆ ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరగబడతాయి. అలాగే ఏదైతే శుక్ల పంచమి ఉందో ఆ శుక్ల పంచమి నాడు అమ్మవారి యొక్క పంచలోహ విగ్రహానికి భక్తుల యొక్క స్వహస్తాలతోనే ఆ పంచామృత అభిషేకం అనేటటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయమునకు విచ్చేసి ఈ జరిగేటటువంటి పంచమి తిథుల్లో జరిగేటటువంటి అమ్మవారి కైంకర్యాలన్నింటిలోనూ కూడా పాల్గొని ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యాలన్నింటినీ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు అలాగే పూజలు అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ మామిడాడు క్షేత్రంలో త్రిమూర్తి అయినటువంటి శక్తి ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందబోతూ ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు లలితా స్వరూపిణి, శ్రీచక్ర దేవతగాను, శ్రీచక్రం అలాగే కనకదుర్గ అమ్మవారు ఆలయంలోనే ఈ యొక్క వారాహి అమ్మవారు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని శ్రీచక్ర సహిత దుర్గా వారాహి ఆలయంగా నేటి నుండి భక్తులందరూ కూడా దర్శించడం జరుగుతుంది. 3 శక్తుల త్రిశక్తి రూపంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల అన్ని రకాల సకల ఆయురారోగ్య భోగభాగ్యాలన్నీ కలుగుతాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై వారాహి, జై జై వారాహి.